వేసవి దృష్ట్యా నల్గొండ జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్కు సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సాగునీటి సౌకర్యం, విద్యుత్ డిమాండ్ పెరిగిందని, వాటికి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు కాలువలు, చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈసారి కూడా అవసరం వస్తే మనం 1 लाख ఎకర్స్ ఆయకట్ పెరిగింది కాబట్టి అవసరం వస్తే ఐకేపీ సెంటర్లు కూడా ఎక్కువ పెంచాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముందుగా చేసుకోవాలని. అప్పటికప్పుడు అనుకుంటే మన స్టాఫ్ దొరకదు, వేరే డిపార్ట్మెంట్కి కొద్దిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వచ్చిన ధాన్యం వచ్చి వెంటనే పోయేటట్టు మీకు ఏ హెల్ప్ కావాలన్నా 24 hours అన్ని డిపార్ట్మెంట్ వాళ్లకు నేను అందుబాటులో ఉంటాను. తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పేరు తేవడంతో పాటు రైతులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నందుకు అందించాలని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.